పేషెంట్ అడిగినప్పుడు ఏం చెప్తారంటే, "చెయ్యి బరువుగా ఉందండి" అంటారు. అంటే హెవీగా ఉందండి ఆర్మ్ అని చెప్తారు. ఎందుకు? ఆర్మ్ స్వెల్లింగ్ కూడా ఉంటుంది కాబట్టి. అండ్ ఆల్సో వీన్స్ అనేవి ప్రామినెంట్‌గా కనిపిస్తాయి. డ్యూ టు స్వెల్లింగ్ అవి స్వెల్ అవుతాయి ఇంకొంచెం. అందుకని ప్రామినెంట్‌గా మనం వీన్స్‌ని అబ్జర్వ్ చేయొచ్చు. కమింగ్ టు ఇట్స్ మేనేజ్‌మెంట్, టైట్ మజిల్స్ ఏమైనా ఉంటే వాటిని స్ట్రెచ్ చేయడం. అండ్ ఆల్సో వీక్ మజిల్స్ ఉంటే వాటిని స్ట్రెంత్ చేయడం. నర్వ్స్ ఇన్వాల్వ్‌మెంట్ ఉంటే గనక వి కెన్ గో ఫర్ టెన్స్. అండ్ ఆల్సో పోస్చర్ కరెక్షన్ ప్లేస్ ఎ మేజర్ రోల్ హియర్. స్లౌచ్డ్ పోస్చర్‌కి అలవాటు పడతారో వాళ్ళు పోస్చర్ కరెక్ట్ చేసుకుంటే యూ కెన్ మేనేజ్ థొరాసిక్ అవుట్‌లెట్ సిండ్రోమ్. కమింగ్ టు ఇట్స్ ప్రివెన్షన్, అవాయిడ్ క్యారింగ్ హెవీ వెయిట్స్ ఆన్ షోల్డర్. భుజాల మీద ఎక్కువ ఎక్కువ వెయిట్స్ అనేది మనం బేర్ చేస్తే కనుక థొరాసిక్ అవుట్‌లెట్ సిండ్రోమ్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువుంటాయి. ఎందుకంటే కంప్రెషన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి. అండ్ కొంతమంది స్లౌచ్డ్ పోస్చర్‌కి అలవాటు పడిపోయి ఉంటారు. వాళ్ళు పోస్చర్ కరెక్షన్ చేసుకోవాలి. అండ్ ఆల్సో ఎర్గనామిక్ అడ్వైస్. టేక్ బెస్ట్ ఎర్గనామిక్ అడ్వైస్ ఇఫ్ యూ ఆర్ ఎ డెస్క్ వర్కర్ ఆర్ ఎ సాఫ్ట్‌వేర్ ఎంప్లాయీ. థాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ఫాలో ఫర్ మోర్.